మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా అనుదినమైన మన యొక్క అంశం ఇస్సాకు బలిని గూర్చి అబ్రహాము మనసులో ఏముంది, మనం పార్ట్ 1 పార్ట్ 2 మనము చూసుకున్నాం. దేవుని ప్రజలారా, 100 సంవత్సరాల వయసున్నప్పుడు అబ్రహామునకు ఒక కుమారుని దేవుడు దయచేసినాడు. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టినాడు. దేవుడు ఇస్సాకును దహన బలిగా అర్పించమని పరిశోధన చేసినాడు. తన మనస్సును, హృదయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో అబ్రహాము చిత్తం ప్రభువా అని ఆ దహన బలికి కట్టెలను చీల్చి తన పనివారిలో కొంతమంది తీసుకొని దేవుడు చూపించు ఆ ప్రాంతానికి బయలుదేరినాడు. అది మోరియా దేశం. మోరియా దేశంలో మోరియా పర్వతము దగ్గరికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు రావడానికి 3వ దినమున వచ్చినారు. అంటే 2 దినాలు ఇస్సాకుతో పాటు గుడారంలో అబ్రహాము నింటాడు. ఈ దేవుని ప్రజలారా, ఒక్కసారి గమనించండి. అతనికి నిద్ర పట్టింటదా అబ్రహాంకు? మన పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే, బాగలేకపోతే హాస్పిటల్ పోతే మనం నిద్రపోలేము. మేల్కొండి వాళ్ళకు అన్ని చూస్తూ ఉంటాం. అయితే అబ్రహాం ఇప్పుడు కుమారుని దహన బలి అర్పించాలి. అసలు ఆయన మనసులో ఏమనుకుని ఉంటాడు? నిద్ర పట్టింటదా? మరో మరుసటి రోజు కూడా ఇస్సాకు ఒకే గుడారంలో పడుకుని ఉంటారు. ఇస్సాకును చూసినప్పుడు, కుమారుని చూసినప్పుడు ఆయనకు బాధ కలిగిండదా? ఆయన మనసులో ఏదైనా వేదన ఉండదా? ఒక్కసారి మనం ఆలోచించండి దేవుని ప్రజలారా. 3వ దినమున వచ్చినారు. ఇప్పుడు మోరియా పర్వతం మీదకి వెళ్తున్నారు. ఇస్సాకు, అబ్రహాము ఇద్దరు బయలుదేరుతున్నారు. ఇస్సాకు వీపు పైన కట్టెలున్నాయి. ఆ కట్టెల్లోనే ఇస్సాకును కాల్చాల. కత్తి పట్టుకున్నాడు అబ్రహాము, నిప్పును పట్టుకున్నాడు. మోరియా పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నారు. ఎక్కుతూ ఉన్నప్పుడు ఇస్సాకు తండ్రితో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే చూడండి, 7వ వచనం, ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. ఇస్సాకు తండ్రిని పిలుస్తా, నా తండ్రి అని పిలుస్తానే అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, నిప్పున్నది, కత్తున్నది, దహన బలికి కట్టెలున్నాయి, కానీ గొర్రె పిల్ల ఎక్కడా? దేవుని ప్రజలారా, అబ్రహాముకు ఎంత బాధ ఏంటని చెప్పండి. ఆ దహన బలి ఎవరో కాదు, నా కుమారుడా నువ్వే. లేక లేక పుట్టిన ఒక్కగాన ఒక కుమారుడివి. 100 సంవత్సరాలకు నాకు వాగ్దాన కుమారుడు నువ్వు. అయ్యో నా కుమారుడా నువ్వే అని ఎంత హృదయం తల్లడిల్లిపోయింటది ఒక్కసారి ఆలోచించండి. మనసులో ఏదో ఒకటి అనుకునింటాడు కదా అబ్రహాము. పైకి ఏదైనా చెప్పని, మనసులో ఏదో ఒకటి ఉంటది కదా. ఆ గొర్రె పిల్ల నువ్వే. దేవుని ప్రజలారా, మనస్సులో ఎంత వేదన పడి ఉంటాడు. యెహోవా ఈరే, కుమారునితో చెప్తున్నాడు, యెహోవా ఈరే, దేవుడే చూచుడు. ఎంత విశ్వాసం అండి! ఆ పర్వతం కింద వారితో చెప్తున్నాడు, మేము పొయ్యి మళ్ళా వస్తామంటున్నాడు. ఏంది ఈ విశ్వాసం? అబ్రహాము విశ్వాసమైంది. మనకుందా అలాంటి విశ్వాసము? విశ్వాసములు వృద్ధుడు, చాలా వృద్ధుడు, ముసలివాడు.
అయినా కూడా విశ్వాసములో బలం పొందినాడు. దేవుని ప్రజలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులను అనేక మార్లు గద్దిస్తూ వచ్చినాడు, హెచ్చరిస్తూ వచ్చినాడు, చెబుతూ వచ్చినాడు. ఏమని చెప్పినాడు తెలుసా? మీ విశ్వాసం ఎక్కడా? మీ విశ్వాసం ఎక్కడా? విశ్వాసములో బలం ఉండాలి. అలా దేవుని నమ్మాలా. వెళ్ళాడు మోరియా పర్వతం మీదకి. మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠానికి కట్టినాడు. బలిపీఠమును కట్టినాడు. దేవుని ప్రజలారా, కట్టెలు పేర్చినాడు. తన కుమారుడికి చూపించాడు. నా కుమారుడా, దహన బలి నిన్నే అర్పించమన్నాడు దేవుడు. ఇస్సాకు కూడా విధేయుడైనాడు. నన్ను అడిగిండా? దేవుడు అడిగిండా? నా తండ్రి, కల్దీయుల దేశములో నుండి, మెసొపొటేమియాలో నుండి నిన్ను పిలిచిన ఆ దేవుడు నన్ను అడిగిండా? అయితే ఇదిగో నేను దహన బలికి సిద్ధం అని ఇస్సాకు దహన బలికి సిద్ధమైనాడు. అందుకే ఇస్సాకు విధేయుడై బలియాగమాయను. దహన బలి మానవాళి పాపమును కొరకు, పరిహారము కొరకు దహన బలిని అర్పించాలి. యాజకుడు పాపమునకు ప్రక్షాళన చేయాలి. ఇస్సాకు బలియాగానికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాదృశ్యం. ఆయన మోరియా పర్వతం మీద, గొల్కొత్తా కొండ, కపాలమనబడిన స్థలము, కల్వరి గిరి, కల్వరి కొండ, అదే స్థలములో ఏకైక కుమారుడు, జనకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే ఇంకా మరొక కుమారుడు లేడు. అలాంటి కుమారుడు తండ్రికి విధేయత చూపినాడు. తండ్రి, సర్వ మానవాళి పాపముల కొరకై ఇదిగో నేను బలి అవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ యొక్క కల్వరి కొండ, మోరియా కొండ, గొల్కొత్తా కొండ పైన భూమికి ఆకాశానికి మధ్యన పంచగాయాలు పొంది రక్తాన్ని చిందించి ప్రాణమును పెట్టాడు. ఇస్సాకు బలియాగం సిద్ధమైనాడు. అప్పుడైనా అబ్రహాం మనసులో ఏమైనా ఉందా? కత్తి తీసినాడు, ఎత్తినాడు పైకి. ప్రియ దేవుని ప్రజలారా, అంతవరకు పరిశోధన జరిగింది. దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తాడు. నీకు ఇచ్చి, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చిండు, నీకు సంఘ సహవాసం ఇచ్చినాడు, పరిచర్య ఇచ్చినాడు, ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చినాడు, ఆయన మాటలు చెప్పే భాగ్యం ఇచ్చినాడు, తలాంతుని ఇచ్చినాడు. ఆ తలాంతును ఎవరి కొరకు వాడుతున్నావు? శక్తిని, బలముని ఇచ్చినాడు, నిన్ను రక్షించినాడు, నిన్ను పోషించినాడు, నిన్ను నిలబెట్టినాడు, ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. నిన్ను పరిశోధన చేస్తాడు. నువ్వు నా కొరకు ఉంటావా? నా మాట వింటావా? నా పని చేస్తావా? నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను పరిశోధన చేస్తాడు. దేవుని ప్రజలారా, అబ్రహాము పరిశోధించినప్పుడు ఏకైక కుమారుని ఇయ్యడానికి ఎన్ని తిరగలేదు. ఆయన ఎత్తినాడు. ఎత్తుతానే దూత చెప్తున్నది, అబ్రహామా, దేవుడు చెప్తున్నాడు, ఇందు నిమిత్తము నువ్వు నాకు భయపడినావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా మాటకు విధేయత చూపినావు, కాబట్టి శ్వాసులకు తండ్రి అన్నాడు. కానీ అబ్రహాము మనసులో ఏముంది? ఇస్సాకు బలిని గూర్చి అబ్రహాము మనసులో ఏముందో దేవుడు రాయించినాడు. ఆ మనసులో ఏముందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము. దేవుని ప్రజలారా, 17-19 వచనాలు. ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అని ఎవనితో చెప్పబడిన ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై
ఆయన మనసులో ఏమని ఆలోచన చేసినాడంటే, వాగ్దానము చేసి కుమారుని ఇచ్చి, ఈ కుమారుని తర్వాత సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరములో ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను. ఈ సంతానాన్ని పరదేశులో 400 ఏళ్ళు ఉంటారు ఐగుప్తులో. ఆ తర్వాత వారిని తీసుకెళ్లి నేను కానానులో వాగ్దాన భూమిలోనికి వారిని తీసుకెళ్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తాను అని దేవుడు ముందుగానే అబ్రహాముకు చెప్పాడు. ఈ దేవుడి ప్రజలారా, దేవుని మాటని విశ్వాసించాడు. నా కుమారుని నేను దేవుని కొరకు బలి అర్పణ ఇచ్చిన, దహనము చేసిన బూడిదలో నుంచి నాకు కుమారుని, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడని విశ్వాసం ఉంచాడు. మన దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు. ఒక దినమున మృతుల పునరుద్ధానం ఉంది. 2వ రాకడ త్వరగా రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు నందు నిద్రించిన వారు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తమును భూమి మీద చేసి, ఎవరైతే ఆయనలో ప్రభు నందు నిద్రించినారో, చనిపోయినారో వారందరూ బ్రతుకుతారు. మృతులను సజీవులుగా చేయు దేవుడైన అని అబ్రహాము మనసులో యోచించి, దేవుని ప్రియులారా, అట్టి విశ్వాసము నీకు నాకుందా? దేవుడు అట్టి విశ్వాసాన్ని నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి అనేకమైన అంశములు మీరు ఇంకా ఆధ్యాత్మికమైనటి వినాలనుకుంటే దేవుని సంగతులను సత్యం హెవెన్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యం సర్దార్ అని మీరు కొట్టినట్లయితే మీకు యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.